ఎంఆర్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొరడా ఝుళిపించింది. ఈ కేసులో దుబాయ్కి చెందిన ఎంఆర్ ప్రాపర్టీస్ సంస్థతో పాటు ఎంఆర్ ఎంజీఎఫ్కి చెందిన 71 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని అటాచ్ చేసింది. బిల్లాల అమ్మకాలు, బదిలీలో జరిగిన అక్రమాల్లో విచారణలో భాగంగా ఈడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఎంఆర్ కుంభకోణంపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆస్తుల్ని అటాచ్ చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం, అవినీతి నిరోధక చట్టాల కింద దర్యాప్తు జరిపిన ఈడీ 71 కోట్ల 27 లక్షల అక్రమాస్తుల్ని అధీనంలోకి తీసుకుంది. దుబాయ్ వేదికగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఎంఆర్ హిల్స్ టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్, ఎంఆర్ ల్యాండ్ లిమిటెడ్ కింద గచ్చిబౌలి బౌల్డర్స్ హిల్స్లో ఉన్న 34 విల్లాలకు చెందిన 41,189 చదరపు గజాల స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. దీంతో పాటు ఎంఆర్ ఎంజీఎఫ్ ల్యాండ్ అనుబంధ సంస్థ అయిన ఎటర్నల్ బిల్డ్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరున న్యూఢిల్లీలోని తహసీల్ కల్కాజీ ప్రాంతాల్లో ఉన్న 6 కోట్ల 86 లక్షలు విలువైన 4.86 ఎకరాల స్థలాన్ని అటాచ్ చేస్తున్నట్లు ఈడీ ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఎంఆర్ కుంభకోణంపై దర్యాప్తు ప్రారంభించిన కేంద్ర దర్యాప్తు సంస్థ కుంభకోణానికి సంబంధించి కొంతమంది వ్యక్తులు, సంస్థలపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ఇందులోని ముద్దాయిలందరూ ఎంఆర్ హిల్స్ టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్, ఎంఆర్ ఎంజీఎఫ్ ల్యాండ్ లిమిటెడ్ ద్వారా విల్లా స్థలాలు అమ్మి ఏపీఐఐసికి తప్పుడు పద్ధతిలో నష్టం చేకూర్చారు. ఈ కేసుపై దృష్టి సారించిన ఈడీ మనీ లాండరింగ్ నిరోధక చట్టం దర్యాప్తు జరిపి అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తులో 71 కోట్ల 27 లక్షల రూపాయల అక్రమాలు జరిగినట్లు నిర్ధారించి ఆ మేరకు ఆస్తుల్ని అధీనంలోకి తీసుకుంది. దుబాయ్కి చెందిన ఎంఆర్ ప్రాపర్టీస్ను డెవలపర్గా తీసుకొచ్చి దాని నియంత్రణ కింద దేశంలో కంపెనీలు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఏపీఐఐసి, ఎంఆర్ ప్రాపర్టీస్, పీజేఎస్సీ మధ్య ఒప్పందాలు జరిగాయి. విల్లాలు, అపార్ట్మెంట్లు నిర్మించి విక్రయించడానికి, ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి ఏపీఐఐసి సౌజన్యంతో ఎంఆర్ హిల్స్ టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్, బౌల్డర్ హిల్స్ లీజర్ ప్రైవేట్ లిమిటెడ్, సైబరాబాద్ కన్వెన్షన్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్లను ఏర్పాటు చేసింది. అయితే ఎంఆర్ హిల్స్ టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్, స్టైలిష్ హోమ్స్, ఎంఆర్ ఎంజీఎఫ్ ల్యాండ్ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకొని టౌన్షిప్ ప్రాజెక్టులోని విల్లా ప్లాట్ల విక్రయ బాధ్యతలు వాటికి అప్పగించి నేరపూరిత కుట్రకు పాల్పడిందని ఈడీ వెల్లడించింది. ఈ 3 కంపెనీలు పుస్తకంలో పేర్కొన్న ధరలకే విల్లా స్థలాలు విక్రయించినట్లు చెప్పి కొనుగోలుదారుల నుంచి అధిక మొత్తంలో వసూలుకు పాల్పడినట్లు ఈడీ తెలిపింది. ఆ మేరకు ఏపీఐసికి నష్టం చేకూర్చినట్లు వెల్లడించింది. ఈ కేసులో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని తెలిపింది.